వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉజ్జాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా తగ్గువారిపల్లి జనసేన యువత ఆధ్వర్యంలో గురువారం రాత్రి సంబరాలు. కొడవలూరు పంచాయతీలో నూర్ మస్జిద్ వద్ద ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి పాల్గొనడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ప్రత్యేక ఇఫ్తార్ విందు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు మండలం గాజుల పెల్లూరు గ్రామం వద్ద ఉన్న రాసా కంపెనీలో అగ్ని ప్రమాదం. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా దామర మడుగులో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది వేడుకలు. నెల్లూరు జిల్లా బాగోలు మండలం జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత. ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ ప్రెస్ మీట్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం పరిధిలోని కొండలరెడ్డి ఫ్యూయల్ స్టేషన్ భారత్ పెట్రోలియం 15వ వార్షికోత్సవ సందర్భంగా వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించారు. స్పీడ్ పెట్రోల్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈ లక్కీ డ్రా నిర్వహించారు. ప్రథమ బహుమతి గెలుపొందిన విజేత చిట్యాల మండల పలివెల గ్రామానికి చెందిన వరికుప్పల వెంకన్నకు 10 గ్రాముల వెండి, ద్వితీయ బహుమతి గెలుపొందిన జె సుజిత చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామానికి చెందిన జె భాగ్యలక్ష్మికి 5 గ్రాముల వెండి, 3-4 బహుమతులు చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంకు చెందిన జి సుజిత్, జె అనుష్ కు ఫిజినో పీస్లు 5వ బహుమతి గెలుపొందిన చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన ఏ వెంకటేశంకు 2.5 గ్రాముల వెండిలను లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా బంక్ ప్రొపరేటర్ జక్కిడి కొండలరెడ్డి మాట్లాడుతూ త్వరలో చౌటుప్పల్ మండలంలో ఎక్కడా లేని విధంగా సిఎన్జి ఆన్లైన్ లో పైప్ లైన్ ద్వారా వినియోగదారులకు ఫ్యూయల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాది పండగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండలరెడ్డి ఫ్యూయల్ స్టేషన్ ఎండి జక్కిడి కొండలరెడ్డి, కొండలరెడ్డి సతీమణి నిర్మల, కస్టమర్ల సిబ్బంది పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వాణి శ్రీకాంత్ రాజు ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ. సూర్యాపేట మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆరాధ్య ఫౌండేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా మతం వేరైనా అందరం మనుషులం ఒక్కటే అనే లౌకిక భావనతో మానవ సేవే మాధవ సేవ అనే వేదకాలపు మాటను నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు, అనాథలకు ఎంతో మందికి సేవలు అందిస్తుంది. అందులో భాగంగానే సుమారు 50 మంది పేద ముస్లింలకు 9 రకాల వస్తువులతో కూడిన రంజాన్ తోఫా అందజేసి మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్ఠతో, సహనం, క్రమశిక్షణతో 30 రోజుల పాటు ఉపవాసం ఉంటారని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ఆరాధ్య ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్, ఫౌండేషన్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సయ్యద్, ఫౌండేషన్ పట్టణ మైనార్టీ అధ్యక్షులు యూసుఫ్ షరీఫ్, మాజీ సర్పంచులు వల్లా దయాకర్, సజ్జన్ నాయకులతో పాటు గంగయ్య, మహేష్, గిరి, భద్రబోయిన సైదులు, నాగేంద్రాచారి, ప్రవీణ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు గారి ఆధ్వర్యంలో, సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఉన్నటువంటి పేద ముస్లిం మైనారిటీ కుటుంబాల కోసం వారికి ఇతరుల సహాయం మేరకు మన ఆరాధ్య ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ముస్లిం మైనారిటీల కోసం 9 రకాల వస్తువులతో కూడిన రంజాన్ తోఫాను మనం ఈరోజు మన చైర్మన్ యొక్క చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా అన్ని రకాలుగా భిన్నత్వం ఏకత్వం మాదిరిగా అత్యధికంగా ఉన్న హిందువుల్లో కూడా మానవత్వాన్ని మన యొక్క ముస్లిం సోదర మైనార్టీ వాళ్లకు అందజేయాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యంగా వాణి మేడం గారికి, అలాగే శ్రీకాంత్ రావు గారికి ఆరాధ్య ఫౌండేషన్ టీం తరఫున, జిల్లా సూర్యాపేట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీదుగా మన ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎంతో మందికి 100,000 మందికి అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఐ దాసరి ఆనంద్ యాదవ్ తెలిపారు. గురువారం ఎర్రగుంటపల్లి గ్రామానికి సిగ్నేటివ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలు కాకర్ల స్వామి రవిలను ఆహ్వానించారు. తమ గ్రామంలో బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్నేటివ్స్ కంపెనీ సీఈఓలు మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆనంద్ కోరిక మేరకు ఎర్రగుంటపల్లి గ్రామంలో ఐటీ కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 25 మంది బీటెక్ డిగ్రీ విద్యార్థులు హాజరై తమ రెజ్యూమ్లు సమర్పించనున్నారు. త్వరలో ఎంపిక చేసే శిక్షణ ప్రారంభిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. సంకల్ప ఫౌండర్ దాసరి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం అంగీకరిస్తే ఎర్రగుంటపల్లిలోనే త్వరలో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపనకు భవనాలు నిర్మిస్తామని తెలిపారు. దీంతో మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. గ్రామంలోనే ఐటీ సంస్థలు ఏర్పడితే స్థానికంగానే ఉంటూ వ్యవసాయ రంగంలో యువత రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందిన తర్వాత ఎక్కువ శాతం మంది రైతులుగా రాణిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతానికి తమ గ్రామం తరపున 25 మందికి ఉద్యోగాలు ఇప్పించేలా కృషి చేస్తున్నామని అన్నారు. నా ఫ్రెండ్స్, నా మిత్రులు దాపర్తి రవికుమార్ గారు అండ్ స్వామీజీ కాకర్ల వాళ్ళ ఇంటి పేరు. వీళ్ళు సిగ్నేటివ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్స్, ఫౌండర్స్. ఈ కంపెనీ డాలాస్లో ఉంది. అలా నాకు పరిచయం రవి గారు, వారి ద్వారా స్వామి గారి పరిచయం డాలాస్ నుంచే. అక్కడ నాతో పాటు వీళ్ళు వాళ్ళ కూడా కంపెనీ ఉంది, మనకంటే పెద్ద కంపెనీ. ఇక్కడ రాజమండ్రి అయితే రాజమండ్రిలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. హైదరాబాద్ కంపెనీలో 200 మంది పనిచేస్తారు. ఇప్పుడు రాజమండ్రిలో ఉండే కంపెనీలో 500 మంది తీసుకోవడానికి చేస్తారు. డాలాస్లో 200 మంది పనిచేస్తారు. మొత్తం 500-600 మంది ఇక్కడ కంపెనీలో పనిచేస్తారు. నా కోరిక మీద ఉగాదికి వచ్చేసారు ఇక్కడికి. డాలాస్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఈయనేమో హైదరాబాద్లో ఉంటారు, స్వామీజీ గారు డాలాస్ వెళ్ళిపోతారు. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చినందుకు గాను మన ఊళ్ళో 10 మందికి 20 మందికి ఏమైనా జాబులు ఏమైనా ఇవ్వాలంటే సరే మాట్లాడదామని చెప్పాను. అలాగే విలేకరులు కూడా పిలిచాను. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటే మీరు మన ఊరి పరిస్థితులను ఆలోచించాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా అవకాశాలు ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయా దాన్ని చూసుకొని మన ప్రొడక్టివిటీ ఉంటుందా ఇక్కడ ఈ ఊళ్ళల్లో బాగున్నారు చదువుకున్నట్టు. మీ సంస్థ ఇక్కడ స్థాపించడానికి మీకు అనుకూలంగా ఉందా లేదా ఇంకా ఆలోచిస్తాను. ఇప్పుడు తొందర పెడితే అప్పుడే క్వశ్చన్ అనుకూలం అనేది మనం క్రియేట్ చేసుకోవాలండి. అనుకూలం ఇప్పుడు మా ఊళ్ళో స్టార్ట్ చేశాను. అది రాజమండ్రికి 20 కిలోమీటర్లు. అది సిమిలర్ విలేజ్. గత కొంచెం మాకు అడ్వాన్స్ ఉంటారు ఇక్కడ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదర్వైజ్ అక్కడ ఇక్కడ ఒకటే కండిషన్స్. అప్పుడు కూడా ఈ ఊర్లో పల్లెటూరులో ఏంటి రాజమండ్రిలో పెట్టచ్చు కదా, మీకు కూడా ఇక్కడ ఎందుకు అనంతపూర్లో పెట్టచ్చు కదా అనేటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చిన అభ్యర్థులు వచ్చారు, 10-15 మంది వచ్చారు. వాళ్ళని చూస్తే టాలెంట్ బాగానే ఉంది. ఇక్కడ పిహెచ్డీ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదివారు. అంటే వీళ్ళని అడిగే క్వశ్చన్కి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్ ఇస్తే ఎక్కడికైనా వస్తారు. సో ఇక్కడ స్థాపించడానికి మీరు ఫస్ట్ ఏం చేస్తామంటే వచ్చిన అభ్యర్థులు మంచిగా తీసుకుని వాళ్ళ ద్వారా హైదరాబాద్లో కొన్ని రోజుల పాటు కొన్ని నెలల వర్క్ చేసిన తర్వాత కొంత సీనియర్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రమ్మంటే రాదు. ఇక్కడ వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ట్రైన్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళ త్వరగా రెడీ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడానికి వాళ్ళ ద్వారా మా ఊళ్ళో కూడా అదే చేసాను. ఇక్కడ కూడా అదే. సార్ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి వ్యక్తులు అవసరమవుతారు సార్ పర్సన్స్? మాకు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి మ్యాథమెటిక్స్ రీజనబుల్గా మ్యాథమెటికల్ రీజనింగ్ స్కిల్స్ ఉంటే చాలు. డిగ్రీ మాకు మేము ఇచ్చిన పని చేయగలుగుతాం. అది క్రైటీరియా. ప్రధానంగా మీ సంస్థలో ఏ పని చేపిస్తారు? నేను సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్, బిజినెస్ అనలిస్ట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, తర్వాత రిక్రూట్మెంట్, సో కాంటెంట్ రైటింగ్, టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉన్నాయి. ఇప్పుడు ఆనంద్ గారి సహకారంతో బ్యాక్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తాం. దానికి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, రీసెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ మాట్లాడుతూ వస్తే సరిపోతుంది. సో టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్ వరకు అన్ని జాబ్స్. ఈ
కంపెనీ ఏ ఏ ఏ దేశాల్లో ఉంది, ఏ క్లయింట్స్కి సపోర్ట్ చేస్తారు, ఏ టెక్నాలజీ స్టాక్ మీరు? సో మాది నార్త్ ఆఫ్రికా, ఇండియా, సింగపూర్ అండ్ దుబాయ్లో ఉన్నాయండి. సో మేము ప్రిడామినెంట్గా డీల్ చేసేదంతా ఇంజనీరింగ్ సర్వీసెస్లో చేస్తాం. ఈ ఫీల్డ్ ప్రోడక్ట్ స్వామి గారు చెప్పినట్టు మాకు మల్టిపుల్ వెర్టికల్స్ ఉన్నాయి కానీ బట్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కండక్టర్ స్పేస్లో, మార్కెటింగ్ స్పేస్లో, కాంటెంట్ జనరేషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఈ స్పేసెస్లో మనం ఈ ఫీల్డ్ ఎంటైర్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇస్తాం. అంటే వాడి ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా దగ్గర నుంచి మార్కెట్కి తీసుకెళ్ళేంత వరకు అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ 1.5 ఇయర్లో దగ్గరగా 200 మందిని తీసుకున్నాం. అంటే మేము చాలా ట్రమెండస్గా గ్రో అయ్యాం. సో మాకు నెక్స్ట్ 1.5 ఇయర్లో అట్లీస్ట్ దానికంటే ఎక్కువ గ్రోత్ ఉంది. మీరు 1.5 ఇయర్లో 200 మంది అంటే నెలకు 10 మంది అందరూ తీసుకున్నాం. మాకు బిగ్గెస్ట్ పెయిన్ ఏంటి అంటే సరైన వర్క్ ఫోర్స్ తీసుకోవాలి. మేము ఎప్పటి నుంచో బిలీవ్ చేసింది ఏంటి అంటే మార్కెట్లో మాకు